రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై వివరించారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గవర్నర్ ఆలోచన, సీఎం సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10,000 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత క్రమంలో నివాసాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ, నాగర్ కర్నూలు జిల్లా అప్పాపూర్, బౌరాపూర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత నెల 17 నుంచి రాష్ట్రంలోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని, ఈ నెల 5 నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి రుసుం లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.